కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎన్నికల ప్రచార సభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఈ కార్పొరేట్ ఆసుపత్రులకి చెల్లిస్తున్న కాంగ్రెస్ నాయకులు మరి ఆరోగ్యంలో అనారోగ్యాన్ని పేదలకు కట్టుబెట్టి ఈ యొక్క స్త్రీలో లక్ష్మిని మాత్రం ఈ కాంగ్రెస్ నాయకులు ఎలా దున్నుకుంటున్నదో యథార్థం కాదో మీకు బాగా తెలుసు. సహాయం కరువై ఈనాడు మరి వైద్య సరఫరా అందక సుమారుగా 6,000 మంది విషజ్వరాలకు చనిపోయిన మాట వాస్తవం. అలాగే అన్ని విషయాల్లో మనం చూస్తున్నాం. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రమంతా అప్పుడు వర్షాలు లేక కరువు కాటకంగా ఉండింది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి. కానీ మనం ఆనాడు చూస్తున్నాం రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేదు. ఈనాడు రాష్ట్రం అంతా ఈ రైతుల ఆత్మహత్యలు ఎరువుల కొరత వల్ల. అలాగే ఆనాడు జలశాల నెలవెల నీళ్లు లేక, అలాగే ఈనాడు జలశాల కలగల మన ఆనాడు కరెంటు కోత లేదు. ఈనాడు చూస్తున్నాం మన రాష్ట్రం అంతా కరెంటు కోత అంధకారమయం. అదే ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేదల కోసం ముఖ్యంగా మరి మీకు ₹1,00,000 పక్క గృహ నిర్మాణం ఉచితంగా మీకు ₹1,00,000 గృహ నిర్మాణం, అలాగే ఈ పక్క గృహ నిర్మాణాలకు తీసుకున్న వడ్డీలను మాఫీ చేస్తుంది. ముఖ్యంగా ప్రతి పేద కుటుంబానికి ఒక కలర్ టీవీ అంటే విజ్ఞానం, వినోదం, వికాసం అన్నింటికి ఉపయోగపడుతుంది. కళ్ళు టాంగాయిలు వాళ్ళ మేడల నుంచి ముద్దల నుంచి ఓట్ల గడ్డల నుంచి పేదవాళ్ళకి టీవీ ఎందుకంటున్నారు. అలాగే ఈ యొక్క D30 ల్యాండ్స్ ఎస్ఐ ల్యాండ్స్ ని అంటే ఈ భూ సంస్కరణ అమలు చేసి ఇది భూమిని పేదలకు పంచిపెడతామని, అలాగే ఈ పేద కుటుంబాలకు సంబంధించిన ఆడపిల్ల పెళ్లికి పుస్తకం 3 గ్రాముల బంగారం. చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులు ఎప్పుడు మన తెలుగుదేశానికి అండగా ఉన్నారు. మరి వారు చూస్తున్నారు, అసలు నడిపిస్తున్నారు చేనేత కార్మికుల యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా చేనేతలకు 50% సబ్సిడీ మగ్గానికి ఉచిత విద్యుత్తు, అలాగే 3 సెంట్ల ఇళ్ల భూమి, ఇళ్ల స్థలం, అలాగే సబ్సిడీపై నూనె, సిల్కు రంగులు, అలాగే 20% ముడి సరుకుల సరఫరా, అలాగే ₹1,25,000 మీకు ఉచితంగా ఇల్లు మగ్గం, అలాగే మీ యొక్క పిల్లల యొక్క చదువు కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తుంది. అలాగే యొక్క చేనేత సంఘాలను పునరుద్ధరించి బకాయిలను రద్దు చేసి మూలధన సరఫరా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని మీకు ఈ సభలో మనం చేసుకుంటున్నాము. మైనారిటీలు ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హజ్ పవన్ నిర్మించడం జరిగింది.